ఈ రోజు గణతంత్ర దినోత్సవం వేడుకలు ఇటు గాంధీ భవన్ లో అటు బిఆర్ఎస్ భవన్ లో జరుగుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కానీ బిఆర్ఎస్ భవన్ లో రేవంత్ రెడ్డి నిరంకుశన పాలన పైన ప్రత్యేకంగా ప్రదర్శనలు అయితే చేస్తామన్నట్టు కూడా ఇటు బిఆర్ఎస్ భవన్ లో కొంత ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిలగాని దయాకర్ గౌడ్ అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఈ ఈ పండుగ అంటే గణతంత్ర దినోత్సవ పండుగ వేళ రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకి ఒక ప్రదర్శన చేయబోతా ఉన్నారు బిఆర్ఎస్ భవన్ లో. ఎట్లా వస్తా ఉన్నారు పార్టీ ఫిరాయింపు అంశం పైన వీటన్నిటిని కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలన నడుస్తా ఉందన్న విధంగా చెప్తా ఉన్నారు. ఎట్లా వస్తారు? బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలననే రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణలో ప్రతిపక్షాల గొంతు నొక్కి, ప్రజల గొంతు నొక్కి, నిరుద్యోగుల గొంతు నొక్కి తెలంగాణ సంపదనను కాంట్రాక్టర్లకు పేరుతోని ఇవాళ బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపుకున్నటువంటి బిఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. మేము అంటా ఉన్నాం, బిఆర్ఎస్ నాయకులకు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ 10 ఏళ్లలో 2014 నుండి జూన్ 2 నుంచి 2023 ఎన్నికల నాటికి ఇవాళ మీరు హయాంలో ఖర్చు పెట్టిన ప్రతి సంక్షేమం పైన కావచ్చు, మీరు కట్టిన కలెక్టరేట్లు కావచ్చు, మీరు కట్టిన సచివాలయం కావచ్చు, మీరు కట్టిన అమరవీరుల స్తూపం కావచ్చు, మీరు కట్టిన కాళేశ్వరం కానీ, మీరు చేపట్టినటువంటి పునాది వేసి ఇవాళ 33,000 కోట్ల రూపాయల జేబులు నింపుకున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, తెలంగాణలో ప్రతి సంక్షేమం పైన చర్చకు సిద్ధమా, మీ పాలన పైన కూడా మీరు విచారణకు సిద్ధమా అని కూడా సవాల్ విస్తా ఉన్నాం. 27 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత మేము ఖర్చు పెట్టిన ప్రజా సంక్షేమం కావచ్చు, మీ హాయంలో మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన సందర్భంలో మేము కట్టినటువంటి మీ అప్పులకు మేము కట్టిన ఇంట్రెస్ట్లకు కానీ అన్నిటిపైన చర్చకు మేము సిద్ధం. తెలంగాణ రాష్ట్రంలో మీ భవన్లో కాదు, గన్ పార్క్ దగ్గరికి రండి, మీరు కట్టినటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి కానీ, లేకపోతే 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావాలని కూడా మేము హితవు పలుకుతా ఉన్నాం. మేము ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే మా యొక్క తపన తప్ప మీలాగా ఇవాళ బావ ఒక దుకాణం, బామ్మర్ది ఒక దుకాణం, ఇవాళ కేసీఆర్ మరదల కొడుకు ఒక దుకాణం, కవిత ఒక దుకాణం లాగా నలుగురు 4 విభాగాలను పంచుకొని, నలుగురు 4 శాఖలు పంచుకొని తెలంగాణను దోచుకున్నటువంటి దొంగలు మీరు. ఇవాళ మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ ఒంటరిగా నక్కబోయిన తర్వాత బొక్క మిగిలిన లాగా తెలంగాణను మొత్తం కూడా లూటీ చేసినటువంటి దొంగలు. ఇవాళ మీరు పవర్ ప్రజెంటేషనో లేకపోతే చర్చ పెడితేనే ఎవడు నమ్ముతాడు నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రజలు మీ పైన పెట్టాలని మాకు అనేక ఉన్నటువంటి ఒత్తిళ్లు వచ్చినటువంటి సందర్భంలో మీ పైన కేసులు వేస్తే, మీ పైన విచారణ పిలిస్తే ఎందుకు ఆ ఉలిక్కిపాటు? మీరు నిజాయితీగా నీ సిద్ధశుద్ధితోని కమిషన్ల దగ్గర లేకపోతే ఫోన్ టాపింగ్ విచారణకు హాజరు కావచ్చు కదా. మీ పైన విచారణ వస్తే పోలీసులు పిలిస్తే ఎమ్మటే దాన్ని సైడ్ ట్రాక్ పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు. ఈ అంశాన్ని కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే హామీల గురించి అడిగితే హామీలన్నీ అటకెక్కించారు, హామీల గురించి ప్రశ్నిస్తే ఏదో డైవర్షన్ పాలిటిక్స్ కింద కేసుల మీద విచారణ పేరు మీద బిఆర్ఎస్ సీనియర్ నేతలని పిలుస్తా ఉన్నారు, ప్రజల్లో ఒక అభద్రత కల్పించే విధంగా చేస్తా ఉన్నారు అనే విధంగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం మా ప్రభుత్వంలో జరిగింది కాదు, మీరు చేసిన అంశం. దుగ్గ్యాల ప్రణీత్ రావు గారు ఇవాళ సాక్ష్యాలని తారుమారు చేసి మొత్తం కూడా పోలీసు ల్యాప్టాప్లు అన్నిటి ధ్వంసం చేసి వికారాబాద్ అడవులో వారేస్తే ఇవాళ డి రమేష్ అనే అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంజాగుట్ట పిఎస్ లో కేసు పెడితే మొత్తం కూడా వ్యవహారం బయటకు వచ్చింది. దాని వెనకాల ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతయ్య కావచ్చు, ప్రణీత్ రావుని మొత్తం కూడా తీగలాగి డొంకలాగితే అందరు కూడా జైలు పాలయ్యారు. దానికి మొత్తం సూత్రధారి ఐజీ ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్నటువంటి అనేక మంది రాధాకృష్ణరావు కావచ్చు, వాళ్ళందరినీ విచారించిన తర్వాత ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ బయటకు వచ్చారు. దాని తర్వాత ఎమ్మెల్సీ నవీన్ రావు కావచ్చు, శ్రవణ్ కుమార్ కావచ్చు, ఐనీస్ శ్రవణ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరినీ విచారిస్తే మొత్తం దీనికి సూత్రధారి హరీష్ రావు, కేటీఆర్ అనేది తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి సాక్ష్యాలు వాంగ్మూలం ఆధారంగానే సిట్ అధికారులు మిమ్మల్ని పిలిచారు. మీరు పిలిచినప్పుడు మీ ఉన్నటువంటి వర్షం చెప్పాలి. లోపల ఒకటి మాట్లాడతారు, బయటకు వచ్చి మాట్లాడరు. అంటే పోలీసు వ్యవస్థనే తప్పుదావ పట్టించేట్లాగా, సిట్ని తప్పుదారు పట్టించేలాగా డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు మీంగా చేసేది వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కి ఉప ఎన్నికలలో మొత్తం కూడా గెలిపే ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ ఒక నక్సలైట్ల ఆర్ఎస్పీ ప్రవీణ్ గారు కూడా చెప్తా ఉన్నారు కదా, అది ఏం లేదు అందులో, కావాలని అలా అసలు ఆ రాజకీయ నాయకులకి ఇన్వాల్వ్మెంటే ఉండదు, అందులో అధికారులు చూసుకుంటారని ఆర్ఎస్పీ ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. తాను కూడా
మాజీ ఐఏఎస్ అధికారి కూడా మనం చెప్పొచ్చు. ఉన్నత స్థితిలో పనిచేసిన వ్యక్తే ఆ విధంగా మాట్లాడుతా ఉన్నారు. మళ్ళీ మీరు ఈ విధంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు? ఇప్పుడు మనం చెప్పింది కాదు. ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఎస్పీగా పనిచేసి ఐజీ ర్యాంక్ ఉన్నటువంటి ప్రవీణ్ కుమారే గతంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి నా ఫోన్ ట్యాప్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అంశంలో ఇదే ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గరకు వచ్చి ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి ఆధారం మీకు అది వీడియో ఆయన మాట్లాడినటువంటి వీడియోను కూడా మీకు చూపిస్తాను. ఇట్లా మొసలి కన్నీరు అవకాశవాదిగా ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుంది. అవకాశాల కోసం అడుగులకు మడుగుతులాగా ఇవాళ కేసీఆర్ దగ్గర మోకరిల్లి తన పదవి కోసం మోకరిల్లినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే కూడా సిగ్గనిపిస్తుంది. ఇక ఆయన వ్యవహరించినటువంటి తీరు మొన్నటిదాకా బీఎస్పీ పెట్టి సామాజిక న్యాయం అని ఇవాళ ఆయన దొరల దగ్గర బానిసత్వం చేస్తుండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే ఎట్లా ఉన్నటువంటి ఆయనే కదా మొత్తం కూడా 10 ఏళ్లలో వీళ్ళు కల్వకుంట్ల కుటుంబం హరీష్ రావు కేటీఆర్ ఏం చేస్తున్నారని సాక్ష్యాధారాలు మ్యాప్లేసి చెప్పిండు. ఇవాళ వాళ్ళ దగ్గర మోకరిల్లిండు. కాబట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఇలా మొసలి కన్నీరు కారుస్తా ఉన్నాడు. చాలా సిగ్గనిపిస్తా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి పెద్ద నిజాయితీ పరుడు దళిత నాయకుడు ఉన్నటువంటి సామాజిక న్యాయం కోసం ఏదో పగల్బాలు బలికి వాళ్ళ తోకను మురిసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. అది ముమ్మాటికి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారు, అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కాబట్టి హరీష్ రావుకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు విచారణకు సిద్ధం కావాలి. 27 ఏళ్ల మేము ప్రజాపాలన కూడా మేము విచారణకు సిద్ధం అని ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ అబద్ధాలు అవాస్తవాలతోని ఇవాళ హిల్ట్ పేరు మీద 5 లక్షల కుంభకోణం అని చెప్పిండు. మరి దానికి కేటీఆర్ సిద్ధపడాలి కదా. గ్రూప్ 1 పైన 3 కోట్లు కుంభకోణం జరిగింది, 3 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఒక్కొక్క అభ్యర్థి మరి నిలబడాలి కదా, ఎందుకు తోకముడిచిండు? కాబట్టి అబద్ధాలు అసత్యాలతోని తెలంగాణ ప్రజలను గందరగోళపరచాలనే ఆలోచనతో తప్ప వేరేది కాదు. ఈ ప్రభుత్వం ఏ వ్యక్తుల కోసం ఏ సంస్థలకు కొమ్ము కాసేది కాదు. ప్రజల అభిష్టం మేరకు ఏ కాంట్రాక్టర్ పద్ధతి అయినా వాళ్ళకి అనుభవం ఉన్నా వాళ్ళు ఉన్నటువంటి ఆధారంగా తీసుకునే తప్ప ఈ నిబంధనలకు విరుద్ధంగా మనము ప్రభుత్వ ఒత్తిళ్లతో తారుమారు చేసి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఎవరు కట్టబెట్టలేదు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగానే ప్రతి ప్రాజెక్ట్ అయినా ఇవాళ సింగరేన్ అయినా నైని కోల్డ్ అయినా లేకపోతే ఏ ఉన్నటువంటి వ్యవస్థకైనా ఈ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించింది. వాళ్ళకి ఏదన్నా దగ్గర ఆధారం ఉంటే బయట పెట్టమనండి. ఇంతవరకు ఇప్పుడు టెండర్లే రద్దు చేసినప్పుడు అవినీతి ఎక్కడ జరిగిందో హరీష్ రావు చెప్పాలి. అంటే టెండర్లు మేము వాళ్ళు చెప్పినందుకే మొత్తం క్యాన్సిల్ చేసిరని చెప్తా ఉన్నారు. అవినీతి జరుగుతుందని చెప్పేది అది ప్రజల్లోకి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇక ముందుగానే వాళ్ళే దుకాణం బంద్ చేసుకున్నారు అనే విధంగా చెప్తా ఉన్నారు. ప్రజల ఒక మీడియా ద్వారా ప్రజల నుంచి వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసం కల్పించేలాగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది. వాళ్ళలాగా రాత్రికి ఇళ్లలో కూర్చొని వాళ్ళ ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో కూర్చొని పాలన చేయలే. నిజాయితీగా ఉన్నటువంటి ప్రజల ముద్దే ఉంచుకొని ప్రజల క్షేత్రంలో మేము పాలన చేస్తా ఉన్నాం. ప్రజలతో ముఖ్యమంత్రి గారు కలుస్తారు, మంత్రులు కలుస్తూ ఉన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజలతోనే నిత్యం 27 నెలలుగా ప్రజలతో ఉన్నాం. మేము ఎక్కడ కూడా దూరంగా లేము, ఫామ్ హౌస్లలో లేము. లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలని గతంలో వాళ్ళ 10 ఏళ్లలాగా కనీసం గేట్ దగ్గర బయట ఆహ్వానించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఉద్యమకారులను కలుస్తా ఉన్నాం. కవులు కళాకారుల్ని ఎమ్మెల్యేని మంత్రుల్ని రోజు నిత్యం ప్రజలకే ముఖ్యమంత్రి రోజు గాంధీ భవన్ వస్తే కూడా వేలాది మంది ప్రజలతో కలుస్తా ఉన్నారు. వాళ్ళ విజ్ఞప్తులు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి వాళ్ళు మాట్లాడేది పచ్చి బోగస్ అబద్ధాలు, పచ్చి విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలుగా తిప్పి కొడతారు. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే 80% పైగా మేము గెలుచుకున్నామో రేపు మున్సిపాలిటీల్లో కూడా మేము దాదాపు అదే తరహాలో ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. ఇవాళ మేము తెలంగాణలో జవాబుదారీ పాలనగా ప్రజలు విశ్వాసాన్ని పెంచే విధంగా ఈ పాలన నడుస్తా ఉంది. అది కంటోన్మెంట్ అయినా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయినా, పార్లమెంట్ ఎన్నికైనా, ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో అయినా, రేపు మున్సిపాలిటీ అయినా, జెడ్పీటీసీ ఎంపీటీసీ అయినా తెలంగాణ రాష్ట్రంలో ఇదే తరహాలో ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. మరొక 10 ఏళ్లు ప్రజలు మెచ్చే విధంగా విశ్వాసం పెంచే విధంగా ప్రజాపాలన ఉండబోతా ఉంది. ఇలాంటి కుతంత్రాలు ఇలాంటి శిఖండులు ఎంతమంది వచ్చినా కూడా మేము తిప్పి కొడతామని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.